ఎట జరుగుతుంది వ్యాపారం అన్న అసలు వ్యాపారమే లేదా. ఎవడరా కొంటాడు నువ్వు అంత రేటు పెడితేని? 80,000. ఇవన్నీ అమ్మేసి వచ్చి ఈ బండి ఎత్తుకోబోరా. సరేనా? 80,000. చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నథింగ్ ఫ్యాన్ బాయ్ కదా, నథింగ్ 3 మొబైల్ వచ్చింది కొంటున్నావా? ఆడి పెట్టిన రేటుకి ఆ ఫోన్ లో స్పెసిఫికేషన్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? 30,000 40,000 పెట్టాల్సిన ఫోన్ కి 80,000. నథింగ్ ఫోన్ 2 కూడా ఎక్కువ ప్రైజే పెట్టారు, కానీ మరీ ఇంత ఎక్కువ అయితే పెట్టలేదు. నేనైతే ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 80,000. ఏముంది చెప్పు అసలు 80,000 కి? ఇదొక హఠాత్ పరిణామం. తెలిసి ఇలా ప్రైస్ ఎక్కువ పెడితే మన కోసం ఎక్కువ మాట్లాడుకుంటారని చెప్పేసి ఇలా పెడుతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఇచ్చిన ప్రాసెసర్ ఏంటి? లేటెస్ట్ Gen 4. నీకు IQ Neo 10 దాని కాస్ట్ ఎంత? అరౌండ్ 30,000 లో వస్తుంది. దాంట్లో ఉన్న ప్రాసెసర్. నెక్స్ట్ రీసెంట్ గా Poco F7 లాంచ్ అయింది, సేమ్ ప్రాసెసర్ తో వస్తుంది. అది 32,000 మధ్యలోనే వచ్చేస్తుంది. నథింగ్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. నథింగ్ ఫోన్ 2 నేను కూడా ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను. 3కి అప్గ్రేడ్ చేద్దాం అని చెప్పేసి రోజు నైట్ ఎంతో ఆశతో ఈవెంట్ చూసాను. క్రెడిట్ కార్డ్ చేతిలో పెట్టి 80,000. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 80,000 ప్రైజా. ఎవరు కొంటారు బ్రో అంత ప్రైస్ కి? వేస్ట్. ఏమిటండి మీరు మాట్లాడేది? నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఏదైనా మార్చారంటే ఏం మార్చాలి? సేమ్ డిస్ప్లే, LTPO డిస్ప్లే. దీని తర్వాత సేమ్ దాంట్లో LTPO ఇవ్వచ్చు, కానీ LTPS డిస్ప్లే ఇచ్చారు. LTPO డిస్ప్లే ఇంకా ఈ టెక్నాలజీలో ఛార్జింగ్ కొద్దిగా కాస్తుంది. LTPS డిస్ప్లే ఛార్జింగ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. ఆ ప్రైస్ లో 7,500 ఈ రేంజ్ బ్యాటరీస్ ఇస్తుంటే ఇంకా 5,500 బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఎవరు కొంటారు ఎలా అయితే? వేస్ట్. నథింగ్ ఫోన్ 3 కొనడం అయితే వేస్ట్. చూస్తాను